మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ గారు ఏదైతే మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బాల్క సుమన్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పటికి నేను అధికారంలో ఉన్నానే ఒక గర్వం అంటే గర్రతోనే ఉన్నాడు. అధికారం వేయింది అనే మరి పిచ్చెక్కిందో కూడా అర్థమైతలేదు. అవి పిచ్చెక్కిన మాటల్లాగా అనిపిస్తున్నాయి. చెప్పులేపి మరి అంటే ప్రజాపాలన చేస్తున్న ఒక ప్రజా ప్రతినిధిని పట్టుకొని సీఎం గారిని పట్టుకొని తెలంగాణ సీఎంని పట్టుకొని అంత మాటలు అనడు అంటే వాళ్ళకంటే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఏదైతే మొన్న ఎలక్షన్లో మాట్లాడిన మాటలకు మొన్న ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పిర్రు, మీకు ఇంట్లో కూర్చుండబెట్టిర్రు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి మంచి పాలనను అందరికి అందించాలి, ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అనేసి ప్రజలే ఎన్నుకున్నారు. దాన్ని మీరు గమనించాలి. అదే మీరు గమనించక కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతూ చెప్పులు తీసి ఇష్టమున్న రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంకొకసారి మంచిగా ఉండదు. దీనికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. నీకు తప్పనిసరిగా నువ్వు ఇంకొకసారి మంచిర్యాల జిల్లాలో అడుగుపెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నిన్ను దేహశుద్ధి చేస్తారని ఇక్కడున్న మహిళలు గాని, ఇక్కడున్న నాయకులు గాని, ఇక్కడున్న మా కార్యకర్తలు గాని నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిని మాట్లాడుతున్నావు, ఏ హోదాలు ఉన్నావు, నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావని ఒకటి అంటే ఆలోచన పెట్టుకొని మాట్లాడు, విచక్షణ కోల్పోయి మాట్లాడకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి జరిగిన సందర్భంలో మేము మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో మునుపు చెప్పినాం. ఇంకా అంటే మీ పార్టీ నాయకులకు ఉన్న అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉండి చెప్పినాం. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు అలాంటి అంటే వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.